రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడానికి కారణము ఒక సంవత్సరంన్నర కాలంగా ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ చాలా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వెటర్నరీ కాలేజీలు, తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్ ఇలాంటివి వస్తున్నాయంటే మా సీఎం గారు మాకు తీసుకొస్తున్నారు. కొడంగల్ దశ దిశ మారుతుంది, ఇక్కడ పూర్తిగా విద్యావంతులు, వ్యాపారాలు బాగా జరుగుతాయనే సంతోషం ఏదైతే పడుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి కాలేజ్, మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి అన్నీ ఇక్కడ నుంచి లెక్చర్లకు పోతున్నాయని చెప్పి తెలుస్తున్నది. అది అధికారికంగా చెప్పకపోయినా సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఇక్కడున్న ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది దూరం అవుతుందనే ఒక సంకేతం మనకు కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ పెట్టాల్సిన సంవత్సరంన్నర పైన అయిపోయింది. అందరు చాలామంది ఫోన్లు చేసి మీకు ఇంకేం మెడికల్ కాలేజ్ వస్తుంది, మీ ఊరు డెవలప్ అవుతుంది, మీరు బాగా అవుతుంది అని చెప్పి అడిగిన వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసి పోతుందట కదా అని చెప్పేసి కొద్దిగా హేళన చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది మాకు డైజెస్ట్ అయితే లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎందుకు పోవాల్సి వస్తున్నది, దానికి కారణం కావాలి. అసలు భూములు కొనేటప్పుడే మెడికల్ కాలేజ్ కోసమే కావాలంటేనే అక్కడ రైతులు సరే కొంత వాళ్ళకి ఇస్తున్న నష్టపరిహారం తక్కువన అది ఏమన్నా అడిగితే అడిగిండొచ్చు. బట్ స్థల భూములు ఇవ్వడానికి మాత్రం ఎవరు కూడా వెనక్కి జరగలేదు. వాళ్ళు ఏదైతే త్యాగాలు చేసినారో వాళ్ళ ఈ మెడికల్ కాలేజ్ విషయం మీద ప్రొక్యూర్మెంట్ సేకరించి ఇప్పుడు కాదంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి ఏంటంటే ప్రతిదీ కోసిగి అనేది పూర్తిగా ఎట్లయిపోయిందంటే కొడంగల్కు వచ్చిన ఏ అభివృద్ధి అయినా కూడా మేము లేకపోతామనే తీరులో ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఏ డెవలప్మెంట్ కాదు, ఇంకా అవసరమైన కాన్స్టిట్యూన్సీని కూడా వాళ్ళే తీసుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మరి ఏం మాకు కొడంగల్ మీద ఎందుకు కక్ష అర్థం కాదు. అక్కడ వ్యాపారం బాగున్నది, అందరూ ఆర్థికంగా ఎదిగిపోయినారు. ఇప్పుడు అది ఇంజనీరింగ్ కాలేజ్ పోయింది, పాలిటెక్నిక్ కాలేజ్ ఆల్రెడీ నుంచి ఇప్పటి నుంచి ఉన్నది, డిపో ఇచ్చిన వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా అక్కడ తరలించడం అనేది అందరికీ బాధాకరం. కాబట్టి మేమంతా కార్యాచరణ ఏంటంటే ఎంత మన మిగతా ఊర్లో ఉన్న అసోసియేషన్లు వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని వాళ్ళ ఉద్దేశం పోవడానికి సిద్ధంగా ఉన్నారా, కావాలంటున్నారా, ఆపమంటున్నారా అనే విషయాలు తెలుసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ మేము మన ముఖ్యమంత్రి గారికి కలవడానికి అవకాశం ఇస్తారా, దాన్ని బట్టి ఆయన కలిసి మా వినతి పత్రం ఇచ్చి మా యొక్క డిమాండ్ చెప్తామనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు గ్యాదర్ కావడం జరిగింది.